నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది? చాలా టైం ఉంది సుబ్బు, నువ్వేం టెన్షన్ పడకు. లేదు అర్జున్, టైం లేదు. ఎందుకు? జుట్టు ఊడిపోతుంది. మన జుట్టును తూడిపోయిన తర్వాత గుండె లైక్ ఉంటుంది కదా. అరే జుట్టుకి గుడ్డు చాలా మంచిది. నిమ్మకాయ పెట్టుకో, జుట్టుకు మంచిది. భూకంపం సునామీలు వస్తాయని మనకి ముందుగానే సంకేతాలు వస్తాయి, కానీ మనం వాటిని ఆపగలమా? ఇది అంతే. ప్రళయం వచ్చాక ఎంత పోయిందో రిక్టర్ స్కేల్ మీద కొలుచుకోవడం తప్ప మనం ఏం చేయాలి? రైతులో ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమస్య ఖర్చు లేకుండా పెరిగే మీ జుట్టు మీ కంటి ముందు రాలిపోవడం. అవునా కాదా? బొచ్చులోకి బొచ్చిపోతే ఏముందని చాలా మంది అనుకోవచ్చు, కానీ బ్రదర్స్ పోయేది మీ జుట్టు కాదు, మీ కాన్ఫిడెన్స్. అవునా కాదా? ఎందుకంటే జుట్టు పోతే మీరు ప్రేమించిన అమ్మాయి పోతుంది, ఇష్టపడి పెళ్లి చేసుకున్న పెళ్ళం పోతుంది. ఫోటో దిగాలంటే సిగ్గు, రోడ్డు మీద నడవాలంటే పిక్కు పిక్కు, ఏ స్కూల్ నుంచి ఏ పిల్లల నుంచి అంకుల్ మీ ప్లే గ్రౌండ్ మీద నేను క్రికెట్ ఆడుకోవచ్చా అనే టెన్షన్ టెన్షన్ టెన్షన్. పోయిన జుట్టు మీకు మళ్ళీ తిరిగి రావాలని ఉందా? లాస్ట్ నా హెయిర్ కేర్ వీడియో చాలా వైరల్ అయింది. సో అందుకే నా హెయిర్ కేర్కి నేను ఇంకా ఏమేం చేస్తాను అనేది, నా హెయిర్ కేర్ రొటీన్ గురించి చెప్పమని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. సో నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రొటీన్ గురించి అలా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఫ్లాక్సీడ్ జెల్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీకు విత్ రిజల్ట్స్ చూపిస్తాను అండ్ ఆల్సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. అండ్ నన్ను చాలా మంది కూడా అబ్బాయిలు రిక్వెస్ట్ చేశారు, సో అందుకని చెప్పి జెంట్స్ మీద నేను ట్రై చేసి మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఇక్కడ 4 స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలను తీసుకుంటున్నాము. ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ చెప్తున్నాను, ఒకసారి చూడండి మీరు. మన హెయిర్ ఎలాస్టిసిటీ పెంచుతుంది, స్ప్లిట్ ఎండ్స్ ఉంటే తగ్గిస్తుంది, ప్రీమెచ్యూర్ హెయిర్ ఉంటే తగ్గిస్తుంది, డాండ్రఫ్ ఇచ్చినెస్ ఉన్న తగ్గిస్తుంది, హెయిర్ బాగా తిన్నగా అయిపోతుంటే పెరిగేలా చేస్తుంది అండ్ స్ట్రెంగ్త్ చేస్తుంది అనమాట రూట్స్ ని. దీనిలో ఉండే డిఫరెంట్ మినరల్స్ అండ్ వైటమిన్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేశాను చూడండి. ఒక బౌల్ తీసుకొని 3 కప్స్ ఆఫ్ నార్మల్ వాటర్ ని హీట్ చేసుకోవాలి. అందులో 4 స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాను. వేసుకొని బాగా బాయిల్ చేసి మీరు ఇక్కడ చూడండి జెల్ ఫార్మాట్లో వచ్చేంత వరకు బాగా స్టిర్ చేసుకోవాలి. ఫుడ్లో కూడా ఇది చాలా అవసరం, ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, డైజెషన్ పెంచుతుంది, షుగర్ని తగ్గిస్తుంది, హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది, ఏ హార్ట్ డిసీజెస్ రాకుండా చేస్తుంది. అండ్ ఇది మన హెయిర్కి అండ్ స్కిన్కి కూడా చాలా మంచిది. అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, తక్కువ కార్బ్స్ ఉంటుంది అనమాట. సో ఇది మీ ఫుడ్లో కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఈ ప్యాక్ని కూడా ట్రై చేయండి. లాస్ట్లో మనకి జెల్ టచ్ చేసినప్పుడు ఇలా కొంచెం గమ్మీలా ఉంటే ఆపేసుకోండి. మీ దగ్గర స్టీల్ స్ట్రెయినర్ కానీ లేదు అంటే కొంచెం చల్లారిన తర్వాత ప్లాస్టిక్ స్ట్రెయినర్తో కానీ క్లాత్తో కానీ మీరు స్ట్రెయిన్ చేసుకోవచ్చు. బాగా చల్లారిన తర్వాత స్ట్రెయిన్ చేస్తే మనం పిండితే జెల్ రావడం కొంచెం కష్టం అయిపోతుంది. కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇందులో మనకి ఒక వైటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేస్తున్నాము. వైటమిన్ ఈ క్యాప్సిల్ కూడా హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది, స్కిన్కి కూడా చాలా మంచిది. ఈ టాబ్లెట్ మనం వేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మనం అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడండి, మా ఫాదర్కి అయితే హెయిర్ లాస్ చాలా ఎక్కువ అయిపోయింది. సో ఓల్డ్ హెయిర్ అనేది మీరు ఇక్కడ చూడండి ఓన్లీ వెరీ ఫ్యూ ఉన్నాయి, రిమైనింగ్ అంతా కూడా చిన్న చిన్న హెయిర్స్ అన్ని కూడా కొత్తగా వచ్చిన హెయిర్స్ అనమాట. సో నేను చెప్పిన ఆయిల్ అండ్ ఈ జెల్ని వాడటం వల్ల బేబీ హెయిర్స్ అనేవి చాలా వచ్చాయి. అంటే పోయిన హెయిర్ మళ్ళీ రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ప్యాచెస్ కానీ బాల్డ్నెస్ కానీ ఏదైనా ఉన్నా కూడా హెయిర్ వచ్చేలా హెల్ప్ చేస్తుంది. నేను కూడా ఇక్కడ అప్లై చేసేసుకున్నాను. మీరు కూడా ఈ రొటీన్ని ఫాలో అవ్వండి, మీ హెయిర్లో చాలా గ్రోత్ వస్తుంది అనమాట. లైక్ మనకి ఎక్కడెక్కడైతే బాల్ ప్యాచెస్ వస్తాయో అక్కడ కూడా చిన్న చిన్న హెయిర్స్ అనేవి వస్తుందన్నమాట. మీరు చూస్తే నాకు కూడా చాలా చిన్న చిన్న హెయిర్స్ అన్నీ ఉంటాయి చూడండి. ఇక్కడ ఫ్రంట్లో చూడండి షార్ట్ హెయిర్స్ అనమాట, బేబీ హెయిర్స్. ఇవన్నీ కూడా మీరు చూస్తే మీరు ఇక్కడ చూడండి, ఇవన్నీ నాకు బేబీ హెయిర్స్ అన్నీ ఉన్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. ఇక్కడ కూడా నాకు బేబీ హెయిర్స్ అలాంటివి వస్తున్నాయి చూడండి. చూస్తున్నారు కదా, చాలా బేబీ హెయిర్స్ మంచిగా వచ్చి హెయిర్ అనేది చాలా ఒత్తుగా అవుతుంది. ఫ్లాక్స్ సీడ్స్ జెల్ యూజ్ చేసిన తర్వాత నా హెయిర్ చూడండి చాలా సాఫ్ట్గా ఉంది. చూస్తున్నారు కదా, షైన్ కూడా మీరు చూడొచ్చు.
సో నేను ఆ ఆయిల్ యూస్ చేసి వాటితో పాటు ఇలాంటి కేర్ కూడా తీసుకుంటాను, లైక్ బ్రింగరాజ్ కర్డ్. నేను ఆల్రెడీ చాలా హెయిర్ కేర్ ప్యాక్స్ అనేది షేర్ చేశాను, ఇంకా కూడా షేర్ చేస్తాను. మీరు ఆదరిస్తే ఖచ్చితంగా నేను ఇంకా మంచి వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. నాకు తెలిసినవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.